ఆది శ్రీనివాస్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అధికారంలోకి వచ్చారు 10 ఏళ్ల తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఏదో పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్ళారు. మరి వెళ్ళినటువంటి ఆయన ఈ రోజున కేసీఆర్ను ఉద్దేశించి బోను సిద్ధం చేస్తున్నాం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల గోతులో పాతేస్తాం, ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఇక్కడ పులి వచ్చేస్తుంది చెప్పనే కామెంట్ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సందర్భంలో దానికి ధీటుగా సమాధానం చెప్పేటువంటి అంశంగా భావించాలి. ఇప్పటికే మేము ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజాక్షేత్రంలో గెలుపొందిన సందర్భంలో ఇప్పటికి ఇంకా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీ అధికారులను చెప్పనే బాగుంటుంది. మాటల్లో అసెంబ్లీ నడిచినప్పుడు కూడా చూసారు వాళ్ళ మాటలు, ఇంకా అసెంబ్లీలో అధికారం మాదే అనే విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి తీరు. కానీ ఈరోజు అతను అనారోగ్యంగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు వెళ్ళిండ్రు, పరామర్శించారు. వారు కోలుకోవాలని కోరుకుంటున్నాం, వారు బయట ప్రపంచంలోకి రావాలని కోరుకుంటున్నాం, వారు ఎన్నికల్లో ప్రజాస్వామ్య పంతాలు కూడా వారు పోటీలో ఉండాలని కోరుకుంటున్నాం. కానీ వారు పులి వచ్చేస్తుందని చెప్పినటువంటి కామెంట్ చేస్తే మా నాయకుడు పులి వస్తే దాన్ని బంధించేటువంటి ఏర్పాటు చేస్తాం. అంటే రాజకీయ కోణంలో చూడాలి. ఇది రాజకీయ 100 మీటర్ల లోతు పాటి పెడతామంటే వాళ్ళు 100 రోజుల్లో మీరు ఈ పథకాలు అమలు చేయకపోతే మేము అంతు చూస్తామని చెప్పంటే రాబోయే ఎన్నికల్లో 100 మీటర్ల లోతులు ఈ పార్టీని పాతి పెడతామని చెప్పాడు. ఆ జెండాను పాతి పెడతామన్నమాట. ఇదంతా రాజకీయటువంటి కోణంలో ఆలోచించినప్పుడు ప్రజాక్షేత్రంలో నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్న లోకసభ ఎన్నికల్లో అసలు టీఆర్ఎస్ పార్టీ లెక్కలు తేలుతాయి. ఇప్పటికే అసలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినారు. అయినా వీళ్ళు ఎందుకు కులికి పడుతారో అర్థమవుతుంది. ఎప్పుడు మాట్లాడితే 100 రోజుల తర్వాత క్షేత్రంలో మీ సంగతి తెలుస్తామని చెప్పని ఈరోజు 100 మీటర్ల లోతులు మేము పాతి పెడతామంటేనేమో చర్చ. వాళ్ళు 100 రోజుల లోపల మేము పూర్తి అయిన తర్వాత వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటికే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 5 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చూపించినాం. ఇక్కడ కూడా తప్పనిసరిగా 100 రోజుల్లో ఈ హామీలు అమలు చేసి చూపిస్తామని రాష్ట్ర ప్రజానికానికి మాటకు మాట అంటే అదే మాటకు మాట అంటారు. మాటకు మాట ఈరోజు తప్పనిసరిగా జవాబు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని. వీళ్ళకి ఉలికేందుకు అంటున్నా, మాకు అధికారం వచ్చి 45 రోజులు కూడా కాకముందే ఎందుకు 100 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు? మేము ఆల్రెడీ ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ చేసినాము, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసినాము, ప్రజల వద్దకే పాలు తీసుకుపోయినాము. అసలు ప్రగతి భవన్లో శాసనసభ్యుడికి మంత్రులకు అనుమతి లేని దాన్ని ఈరోజు మీరు జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టి ప్రజా దర్బార్గా మార్చినాము. ప్రజాపాలన తీసుకుపోయి 6 గ్యారెంటీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1,03,00,000 దరఖాస్తులు నేనేమంటున్నంటే లేదు మురళి గారు, ఈ పథకాలను మేము 100 రోజులు పూర్తి చేసామనే కార్యక్రమం చేసినప్పుడు ఎవరికి ఏ పథకం అర్హతని చెప్పంటే దరఖాస్తు తీసుకోవాలా వద్దా? వీళ్ళకి ఇంత ఓపిక లేకపోతే ఎట్లా? 100 రోజుల తర్వాత వీళ్ళకి అసలు అవకాశం ఇవ్వము. 100 రోజుల తర్వాత మాపై విమర్శించే అధికారమే వాళ్ళకి అవకాశం ఇవ్వము. తప్పనిసరిగా మీ 6 గ్యారెంటీ అమలు చేసి తీరుతాం. లోక్సభ ఎన్నికల్లో తప్పనిసరిగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా అసలు టీఆర్ఎస్ పార్టీకి బహుశా ఒక కాడ పోటీలో నిలిస్తే గెలిచే అవకాశం ఉందేమో. ఇప్పుడున్నట్టు సర్వేలు, మాకున్న సర్వేల ప్రకారం డబుల్ డిజిట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ లోకసభ ఎన్నికల తర్వాత కకావికలం అయిపోతుంది. అది 100కి 100 రూపాయలు నిజం కాబోతుంది, మీరు చూడండి. ఓకే శ్రీనివాస్ గారు, ఒక నిమిషం అయితే ప్రభాకర్ గారు, ఈ రోజున మీ నాయకత్వం చెప్తున్నటువంటి మాటలకే కౌంటర్గా రేవంత్ రెడ్డి మాట్లాడారు తప్ప మేమేమి రెచ్చగొట్టలేదు అన్నది అధికార పార్టీ మాట. మీరే రెచ్చగొడుతున్నారా ప్రతిపక్షంగా అధికార పార్టీని? ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న దానికి ఏమాత్రం పొంతన లేదు, పోలిక లేదండి. ఇది ఎందుకంటున్నానంటే నిజానికి మాకేం తొందర లేదు మురళి గారు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మాకేందో ఒక రాజకీయ పార్టీగా దాదాపు 13-14 సంవత్సరాలు ఉద్యమం చేసిన పార్టీగా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీగా మాకు ఒక అంచనా ఉంది, మాకు క్లారిటీ ఉంది. అధికారం ఎట్లా నడుస్తుంది, ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతుంది అనే విషయంలో కూడా మాకు ఒక క్లారిటీ ఉంది. అయితే అభ్యంతరం ఏమిటి అంటే చెప్తాను, సీఎం గారు అంటున్నటువంటి మాట ఈరోజు లండన్లో కూడా ఆయన అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటికీ ఇంకా బీఆర్ఎస్కి ఆ పొగరు తగ్గలేదు, ఇప్పటికీ వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టే బిహేవ్ చేస్తున్నారు అన్నది వారు వాడినటువంటి పదం. సరే, ఇక పొగరు ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాదు 20 సంవత్సరాలుగా ఆయన పొగరు, అహంకారం అనే విషయాలు చాలా సందర్భాలు అంటుండ్రు. నేను దానికి అనుకుంటే మనం నిజంగా కూడా చాలా రీజనబుల్ డిస్కషనే చేద్దాం. మేము అంటున్నటువంటి విషయం ఏమిటంటే ఏదైతే
అధికారం రాగానే వెంటనే చేస్తానన్నటువంటి పనులు ఇంకా చేయకపోవడం, డెఫినెట్గా 90 రోజుల్లో 100 రోజుల్లో చేస్తామనేటువంటి పనులకు ఆ పనుల పట్ల అనుమానం ప్రజల్లో ఉంది. ఇది మేము అంటున్నది కాదు. ఎందుకు అంటున్నానంటే 2-3 విషయాలు మురళి గారు. ఏంది 9వ తారీఖు నాడు నేను మొదటి సంతకం చేస్తాను, మీరు ఎవరన్నా లోన్లు వాళ్ళు ఉన్నట్లయితే 2 లక్షల లోన్లు అర్జెంటుగా బ్యాంకుల దగ్గర లైన్లు కట్టి తీసేసుకోండి, నేను రాగానే మొదటి సంతకం చేస్తానని అన్నారు. 9వ తారీఖు అయిపోయిందండి. దాదాపుగా మళ్ళీ నెల రోజులు కూడా దాటి ఇవాళ 20వ తేదీ అనుకుంటాను, బహుశా 20వ తేదీ ఇవాళ. ఇటువంటి విషయాలు ఇవే కాకుండా మీరు ఆ మిత్రుడు ఇంతకుముందు చెప్పినారు, ప్రజాపాలనలో 1,03,00,000 అప్లికేషన్లు ఏవో వచ్చినాయి, అవన్నీ కూడా స్క్రూటనైజ్ చేయాలండి. డెఫినెట్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు స్క్రూటనైజ్ చేయకుండా ఏది చేయకుండా ముందు పోవడానికి ఏం లేదు. కానీ ఇప్పటికే ఉన్నటువంటి ఆసరా ఫెన్షన్స్ ఉన్నాయి కదా, ఆయన అన్నటువంటి మాట, మాకు ఓటేయండి, మీరు ఎంబడే 2,000 నుండి 4,000కి తీసుకుంటామని 4,000 తీసుకుంటారు అన్నాడు. మాకు ఓటేయండి 10,000 రూపాయలని ఎంబడే, మీరు ఇప్పుడు తీసుకోకండి రైతు బంధు, మేము వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఎంబడే ఇచ్చేస్తామని చెప్పేసి మాట్లాడినారు. ఇంకో దీని మీదనే మేము మాట్లాడుతున్నాం. మాకు ఎక్కడ తొందర లేదు. మీ పని అయిపోతుంది, 100 రోజుల్లో మీరు ఫినిష్ అయిపోతారు. మురళి గారు వినండి. అయ్యో ఆగండి శ్రీనివాస్ గారు, మీరు చక్కగా చెప్పినారు, మంచిగా బాగా సీనియర్ లీడరు, చాలా ఏళ్ల సంది రాజకీయాలు ఉన్నారు కాబట్టి మీరు చక్కగా మీరు చెప్పాల్సిన పాయింట్ మీరు చెప్పినారు. నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా మీరు చెప్పినటువంటి విషయాల్ని, మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాల్ని మాట్లాడుతున్నా, ఎక్కడ డివేట్ కూడా కావటం లేదు. మీరు అన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాటను మాత్రమే నేను గుర్తు చేస్తున్నది. ఇది ఒకవేళ నా మాట అబద్ధమని ప్రజలు గ్రహిస్తే బీఆర్ఎస్ పార్టీ తప్పు మాట్లాడుతుందని ప్రజలే అనుకుంటారు. మీరు కొత్త కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నారా వాళ్ళు మీరు ఎందుకు తొందరపడుతున్నారని ప్రజలే అనుకుంటారు. మాకు అది మళ్ళీ మాకు నష్టమే. మేము ప్రజల ముందు మీరు ఉంచినటువంటి అంశాన్ని అంటున్నాం. ఇంకొక రెండో విషయానికి వస్తే మురళి గారు, సరే వీళ్ళు పదే ఆ మాట అంటున్నారు, ఎందుకో వాళ్ళు తత్తరపాటు పడతారు, మాకంటే ఎక్కువ కానీ మేమేం తత్తరపాటు కావట్లేదు. ఇంకోటి ఏమిటంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట, 100 మీటర్లనా 100 కిలోమీటర్ల లోపలికి 100 మీటర్లే తొక్కుతామని. ఈ మాట మేము దాదాపు 2001 నుంచి 100 మీటర్లేనా అన్నది. సరే సంతోషం. అయితే 2001 నుండి మేము చాలా సందర్భాల్లో అనేక రాజకీయ పార్టీలు అహంకారంతో ఇది మక్కలో పుట్టింది పువ్వులో పోతుంది అన్నటువంటి మాటలు, మిత్రుడు రఘునందన్ రావు గారు కూడా అప్పుడు మా పార్టీలో ఉండి వారు కూడా చాలా సందర్భాల్లో విన్నరు ఈ మాటని. బీఆర్ఎస్ పార్టీ ఇది ప్రజల పార్టీ మురళి గారు, ప్రజలు పెంచుకున్నటువంటి, ప్రజలు అభిమానం పెంచుకున్నటువంటి, ప్రజల కోరికతో ఏర్పడ్డటువంటి పార్టీ ప్రజల కోరికతోటి తెలంగాణ తెచ్చుకున్నటువంటి పార్టీ, ప్రజల ప్రేమాభిమానాలతోటి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీ 65 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. వినండి సార్, మురళి గారు let me finish. నేనేమంటున్నానంటే నేను కంప్లీట్ చేయనియండి. ఆయన అన్నటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆ మాట నన్ను ఫినిష్ చేయకముందుకు మీరు మళ్ళీ ఆది శ్రీనివాస్ గారు అంతే అభ్యంతరం చెప్తారు, మీరు మధ్యలోకి వస్తేట్లయితే మురళి గారు. నేనేమంటున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటని నేను డెఫినెట్గా నేను ఒక రాజకీయ పార్టీ నుంచి ఉన్నటువంటి ప్రతినిధిగా నా వైఖరి చెప్పుకోని వాళ్ళు కదా. నేనేమో ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు, డిబేట్ కూడా కావట్లేదు. ఇట్లా అన్నటువంటి వాళ్ళు చాలామంది ఇంకా ప్రజల్లో ఉన్నాము అని చెప్పడానికి చెప్తున్నాను. 65 లక్షల మంది సంఖ్య ఉన్నటువంటి మా సభ్యత్వాలు ఉన్నాయి, మమ్మల్ని కాపాడుకునే ప్రజలున్నారు. అయితే ఇప్పటికే 100 మీటర్ల లోతు పెడతా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా పార్టీని పెడతాన్నారు, కానీ ఆయన ఉండొచ్చినటువంటి పార్టీలని 1000 కిలోమీటర్ల లోపలికి తొక్కేసి వచ్చిందండి. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీని 1000 కిలోమీటర్లు మళ్ళీ రమ్మన్నా కానీ మళ్ళీ వెతుకుదామన్నా కానీ దొరకనటువంటి పార్టీగా చేసి వచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఇటువంటి మాటల ద్వారా మళ్ళీ 1000 కిలోమీటర్ల లోపలికి పంపిస్తాడో ఇంకెన్ని 1000 కిలోమీటర్ల లోపలికి పంపిస్తాడో మాకు తెలియదు. అందుకేమంటున్నానంటే ఇటువంటి మాటలు, ఇది ఇప్పుడు ప్రజల వైపు చూడాల్సినటువంటి మాటల్ని అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం ద్వారా ఏం జరుగుతుందంటే ఆ పార్టీకి నష్టం. మేమేం ఒక రాజకీయ పార్టీగా మాకు నష్టం జరగాల్సింది జరిగింది, ఇంతకంటే గొప్పగా ఏం నష్టం ఏం చేసేలేదు. అయినా మాకు వాళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత మురళి గారు మీరు చెప్పండి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా జస్ట్ 1.5% ఎస్ అండి, ఎస్ మురళి గారు, డెఫినెట్లీ. అందుకే అంటున్నాను నేను, మేము ఓడిపోయిన రోజు సాయంకాలమే చెప్పినాము, వాళ్ళని అభినందించినాము, మేము ప్రతిపక్షంలో కూర్చొని మా సూచనలు సలహా ఇస్తామని చెప్పి చాలా గౌరవప్రదంగా చెప్పినటువంటి వాళ్ళం.